హలో ఎవరు ఈరోజు మెగా డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టు రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి వివరాలు చూస్తే, ఇది వరకు అయితే మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత టెంటేటివ్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసేవారు. టెంటేటివ్ సెలక్షన్ లిస్ట్ ఆధారంగా ఆల్మోస్ట్ అది సెలెక్ట్ అయిన క్యాండిడేట్ యొక్క రోస్టర్ పాయింట్ ఆధారంగా ఇచ్చిన లిస్ట్ లాంటిది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసేవారు. అయితే ఇప్పుడు సేమ్ ఆల్మోస్ట్ మెరిట్ లిస్ట్నే టెంటేటివ్ సెలక్షన్ లిస్ట్గా భావించి ఈ మెరిట్ లిస్ట్లోని జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనే ఒక పాయింట్ని మెన్షన్ చేశారు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఆ మెరిట్ లిస్ట్లోని అలాగే ఆ కేటగిరీ వైజ్గా ఉన్న పోస్టుల ఆధారంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేటగిరీలో 8 పోస్టులు ఉన్నట్లయితే ఆ 8 పోస్టులు కాకుండా మరొక 5, 10 ఎక్స్ట్రాగా దీనికి ఈ జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి తీసుకొస్తారు. అంటే 8 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకు 58 అయితే దానికి ఒక 8 యాడ్ చేసుకుంటే ఆ 58కి సంబంధించి 58 ప్లస్ 8 66. ఇంతవరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే ఈ జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ జాబ్ వచ్చినట్టు కాదు. యాక్చువల్గా ఇక్కడ 58 వరకు ప్రతి ఒక్కరివి సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియర్గా ఉన్నట్లయితే ఇంకా 59వ క్యాండిడేట్కి కూడా అక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉండదు. ఇన్కేస్ ఈ 58లోని ఎవరికైనా సరే ఆయా పోస్టుకు సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్స్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్స్ వాళ్ళు ఏవైతే ఎగ్జామ్షన్స్ కోరుకున్నారో ఆ కోరుకున్న ఎగ్జామ్షన్ తగ్గట్టుగా సర్టిఫికేట్స్ లేకపోతేనే 59వ క్యాండిడేట్ నుండి అక్కడ అవకాశం వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉన్నవాళ్ళు 66 వరకు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. కానీ ఇందులో 58 వరకు ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే ఫెయిల్ అవుతారో ఆ వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్ అయిన ఆధారంగా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి అక్కడ అవకాశం ఉంటుంది. ఈ విధంగా మెరిట్ లిస్ట్లోని మనకి జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. తదనుగుణంగానే ఈరోజు ఏ విధంగా ఉంటుందన్నది మెరిట్ లిస్టు. తర్వాత ఇండివిజువల్గా ప్రతి క్యాండిడేట్కి ఈ జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఎవరైతే ఉంటారో ఆ జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉన్న ప్రతి క్యాండిడేట్కి కూడా కాల్ లెటర్ వ్యక్తిగత లాగిన్లోని కాల్ లెటర్ అనేది పెట్టడం జరుగుతుంది. సో వ్యక్తిగత లాగిన్లో కాల్ లెటర్ ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్ వచ్చినట్టుగా మీరు మెంటల్గా ప్రిపేర్ కావద్దు. అలా ప్రిపేర్ అయితే మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప 99% ఈ కట్ ఆఫ్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో అంతటితో ఆగిపోతుంది. ఇన్కేస్ ఏవైనా ఫెయిల్యూర్స్ ఉంటేనే నెక్స్ట్ ర్యాంక్కి మూవ్ అవుతుంది. ఇది జోన్ ఆఫ్ కన్సిడరేషన్కి సంబంధించిన పాయింట్. నెక్స్ట్ ఈ గెజిటెడ్ సైన్స్ 3 సెట్ల పైన మనం సైన్ చేయించి గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత సైన్ చేయించి మనం పట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మ్యాక్సిమం మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్నే మీరు పాస్పోర్ట్ సైజుగా పెట్టడానికి ట్రై చేయండి. అవి లేని సందర్భంలో వేరే అయినా అలౌ చేస్తారు, కానీ మోస్ట్లీ అవి ఉంటేనే బెటరు. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, రీసెంట్గా కేటగిరైజేషన్ అయింది కాబట్టి ఈ కేటగిరైజేషన్కి తగ్గట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్లు ప్రజెంట్ మనకి సచివాలయంలో ఇస్తున్నారు. కాబట్టి అందులో గ్రూప్ 1 అంటే ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 ఈ విధంగా మెన్షన్ చేస్తూ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు. అవి మాత్రమే తీసుకోవాలి. పాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ అలౌ చేయరు. అలాగే ఇదే కాకుండా మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా ది మోస్ట్ రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే బెటరు. నెక్స్ట్ మనకి వెబ్సైట్లోని చెక్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చెక్ లిస్ట్ అంటే మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించి ఒక పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తారు.
ఆ పీడిఎఫ్లోని ఉన్న ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో మనం వాటిని చెక్ బాక్స్లో టిక్ పెట్టి మనం అక్కడ వెరిఫికేషన్ అయ్యే ప్రాసెస్ టైంలోనే చూపించవలసి ఉంటుంది. ఇది ఈ విధంగా మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మనకి జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉన్న వాళ్ళకి కాల్ లెటర్లు పంపిస్తారు. వాళ్ళు మాత్రం మీరు మెంటల్గా జాబ్ వచ్చినట్టుగా ప్రిపేర్ కాకండి. కానీ మీరు కట్ ఆఫ్ ర్యాంక్ జనరల్గా మనం కాల్కులేట్ చేస్తే ఈ రోస్టర్ పాయింట్స్ అవిని ఆ కట్ ఆఫ్ ర్యాంక్ ఆధారంగా మీరు కానీ ఆ లిస్ట్లో ఉంటే మీరు డెఫినెట్గా మీకు సర్టిఫికేట్స్ అని ప్రొవైడ్ చేస్తే జాబ్ అనేది మీకు డెఫినెట్గా వస్తుంది. ఇది ప్రాసెస్. సో దీన్ని తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకుంటే మీ వెరిఫికేషన్ అనేది చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.